హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ రమేష్. మనం ప్రీవియస్ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్లోని 8th చాప్టర్ అయిన సిమిలర్ ట్రయాంగిల్స్లో చాలా భాగాన్ని కంప్లీట్ చేయడం జరిగింది, ఎక్సెప్ట్ కన్స్ట్రక్షన్ పార్ట్. మనం ఈ వీడియోలో కన్స్ట్రక్షన్ పార్ట్ని డిస్కస్ చేద్దాం. ఎక్సర్సైజ్ నెంబర్ 8.1లో 9th ప్రాబ్లం, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఆఫ్ లెంత్ 7.2 centimeters and divide it in the ratio 5:3. Measure the two parts. అంటే ఇక్కడ మనం 7.2 సెంటీమీటర్స్ ఉండేటట్లు ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేయాలి. దాన్ని 5:3 రేషియోలో 2 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏబి అనేది ఒక లైన్ సెగ్మెంట్ అనుకున్నట్లయితే ఇది 7.2 సెంటీమీటర్స్ ఉన్న ఒక లైన్ సెగ్మెంట్. దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ అయ్యేటట్లు మధ్యలో ఒక పాయింట్ని లొకేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సి అనుకుందాం. ఈ సి అనే పాయింట్ అంటే ఏసీ 5 యూనిట్స్ ఉంటే సిబి 3 యూనిట్స్ ఉండేటట్లు మనం సి అనే పాయింట్ని లొకేట్ చేయాలి. ఒకసారి దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం 7.2 సెంటీమీటర్స్ ఉన్న ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ అనుకుందాం. ఇప్పుడు దీన్ని మనం 5:2 5:3 రేషియోలో డివైడ్ చేయాలి. దానికోసం మనం ఈ ఏబికి ఆపోజిట్ సైడ్లో ఒక ఎక్యూట్ యాంగిల్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. అంటే మనం ఏ దగ్గర నుంచి ఒక రే డ్రా చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ అనే ఒక రేని డ్రా చేసాం. ఇక్కడ యాంగిల్ ఎక్యూట్ యాంగిల్ ఉండేటట్లు, అంటే మనకి 90 degrees కంటే చిన్న యాంగిల్ ఉండేటట్లు ఒక ఎక్యూట్ యాంగిల్ ఉండేటట్లు ఏఎక్స్ అనే రేని డ్రా చేసాం. నెక్స్ట్ మనం సెకండ్ స్టెప్లో ఏం చేయాలంటే ఈ ఏఎక్స్ మీద మనకి ఇక్కడ రేషియో ఎంత, 5:3. అంటే 5 పార్ట్స్ ఒక లైన్ సెగ్మెంట్, 3 పార్ట్స్ ఒక లైన్ సెగ్మెంట్ ఉండేటట్లు మనం దీన్ని 2 లైన్ సెగ్మెంట్స్ కింద డివైడ్ చేయాలి. అంటే 5 + 3 అంటే టోటల్ 8 పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకున్నట్లయితే అందులో 5 పార్ట్స్ని 3 పార్ట్స్ని సెపరేట్ చేయడం ఈజీ అవుతుంది కదా. దానికోసం మనం ఏఎక్స్ మీద 8 పాయింట్స్ లొకేట్ చేయాలి, ఈక్వి డిస్టెంట్ ఉండేటట్లు. అవన్నీ కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉండేటట్లు మనం 8 పాయింట్స్ లొకేట్ చేయాలి. దానికోసం మనం కాంపాస్ తీసుకుని ఏదైనా ఒక కాన్స్టెంట్ రేడియస్తో చిన్న చిన్న ఆర్క్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఏ నుంచి ఒక ఆర్క్, నెక్స్ట్ 2 3 4 5 6 7 అండ్ 8. అంటే ఇక్కడ మనం 8 పార్ట్స్ లొకేట్ చేసాం. వాటికి పేర్లు పెట్టినట్లయితే ఇది ఏ కదా, A1 A2 A3 A4 A5 A6 A7 అండ్ A8. అంటే మనం ఏఎక్స్ మీద 8 పాయింట్స్ లొకేట్ చేసాం. అవి ఈక్వి డిస్టెంట్లో ఉండేటట్లు, అంటే A1 = A1 A2 = A2 A3 అట్లా సమాన దూరాల్లో ఉండేట్లు 8 పాయింట్స్ని లొకేట్ చేసి వాటికి నేమ్స్ ఇచ్చాం. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే ఈ బి పాయింట్ని A8 పాయింట్తో జాయిన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి 8 పార్ట్స్ ఉన్నాయి ఏఎక్స్ మీద కదా. ఇప్పుడు మనం లైన్ సెగ్మెంట్ని 5:3 రేషియోలో డివైడ్ చేయాలి. అంటే మనం ఇక్కడ ఈ 5th పాయింట్ దగ్గర నుంచి దీనికి ప్యారలల్గా మనం ఒక లైన్ డ్రా చేసినట్లయితే అది మనకి ఏబిని 5:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. మనం సాధారణంగా ప్యారలల్ లైన్స్ డ్రా చేయడానికి సెట్ స్క్వేర్స్ ఉపయోగిస్తాం. వీటిని సెట్ స్క్వేర్స్ ఉపయోగిస్తాం, లేకపోతే యాంగిల్స్, కరస్పాండింగ్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి కూడా మనం ప్యారలల్ లైన్స్ డ్రా చేయొచ్చు. ఒకవేళ మీరు సెట్ స్క్వేర్స్ ఉపయోగించాలి అనుకుంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనం దేనికి ప్యారలల్ లైన్ డ్రా చేయాలనుకుంటున్నామో దానికి అనుకునేటట్లు ఒక సెట్ స్క్వేర్ని ఉంచుతాం. నెక్స్ట్ దీనికి సపోర్టింగ్గా రెండవ సెట్ స్క్వేర్ని ఉంచి ఇప్పుడు మనం ఏ పాయింట్ నుంచి దీనికి ప్యారలల్ లైన్ డ్రా చేయాలనుకుంటున్నాం, 5th పాయింట్ నుంచి డ్రా చేయాలనుకుంటున్నాం. ఈ సెట్ స్క్వేర్ని సెకండ్ సెట్ స్క్వేర్ మీద స్లైడ్ చేస్తాం. ఎక్కడి వరకు, A5 పాయింట్ వరకు స్లైడ్ చేసి
ఇట్లా జాయిన్ చేసినట్లయితే మనకి BA5కి ఒక ప్యారలల్ లైన్ వస్తుందన్నమాట. అలా కాకుండా మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఎలా డ్రా చేయాలంటే ఇక్కడ మనం A8 దగ్గర ఒక ఆర్క్ని తీసుకుంటాం. ఈ యాంగిల్ని ఈ రెండు ఆర్మ్స్ని టచ్ చేసేటట్లు ఒక ఆర్క్ డ్రా చేసాం. నెక్స్ట్ ఇదే రేడియస్తో మనం A5ని కూడా A5 దగ్గర కూడా ఒక ఆర్క్ని డ్రా చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు దీని లెంత్ ఎంత ఉందో చూసుకుంటాం. ఓకే, ఇదే రేడియస్తో ఇది ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి ఒక ఆర్క్ డ్రా చేస్తాం. మనకి ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది కదా, ఈ పాయింట్ మనం A5తో జాయిన్ చేసినట్లయితే దీనికి ఒక ప్యారలల్ లైన్ వస్తుంది. ఇక్కడ మనకి ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అన్నమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ C అనుకున్నట్లయితే ఈ పాయింట్ AC/CBR BC అనేది మనకి 5:3 రేషియోలో ఉంటుందన్నమాట. దీన్ని మనం ప్రూఫ్ చేయొచ్చు. ఎలా అంటే మనకి ఇన్ ట్రయాంగిల్ ABC ABA8 మనకి ఈ A5C అనే లైన్ సెగ్మెంటు A8Bకి ప్యారలల్గా ఉంది. కాబట్టి ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి ప్యారలల్గా ఉన్న లైన్ మిగిలిన 2 సైడ్స్ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తున్న మనం బేసిక్ ప్రపోర్షనల్ థియరంలో నేర్చుకున్నాం కదా. బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం మనకి ఈ BA8 అనే లైన్ సెగ్మెంట్కి ఆ సైడ్కి CA5 అనేది ప్యారలల్గా ఉంది కాబట్టి రిమైనింగ్ 2 సైడ్స్ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే AA5 బై A5A8 ఈక్వల్ టు AC బై CBR BC. ఆల్రెడీ మనకి A నుంచి A5 వరకు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 పార్ట్స్ ఉన్నాయి కదా, అంటే దీని ప్లేస్లో 5 రాయొచ్చు. అలాగే A5 నుంచి A8 వరకు మనకి 3 పార్ట్స్ ఉన్నాయి. అంటే 5/3 ఈక్వల్ టు AC బై CB. దేర్ఫోర్ AC/CB ఈక్వల్ టు 5:3. అంటే దీన్ని మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంని బేస్ చేసుకుని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం ఎక్సర్సైజ్ నెంబర్ 8.2లో 11th ప్రాబ్లం. కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్స్ 4 cm, 5 cm and 6 cm. Then construct a triangle similar to it whose sides are 2/3 of the corresponding sides of the first triangle. ఫస్ట్ ఒక రఫ్ డయాగ్రామ్ వేద్దాం. మనం ఫస్ట్ ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ ట్రయాంగిల్ యొక్క మెజర్మెంట్స్ 4 cm, 5 cm అండ్ 6 cm. ఫర్ ఎగ్జాంపుల్ ABC అనేది గివెన్ ట్రయాంగిల్ అనుకుందాం. ఇప్పుడు మనం దీనికి సిమిలర్గా ఉండే మరొక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలి. నెక్స్ట్ మనం కన్స్ట్రక్ట్ చేసే ట్రయాంగిల్ యొక్క సైడ్స్ దీని యొక్క సైడ్స్కి 2/3 టైమ్స్ ఉండాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ BCకి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ మనకి 2/3 టైమ్స్ ఉండాలి కదంటే 2/3 ఇంటూ 6 3 2 టైమ్స్ అంటే 4 cm. అంటే మనం కన్స్ట్రక్ట్ చేసే ట్రయాంగిల్లో BC యొక్క కరస్పాండింగ్ సైడ్ యొక్క లెంత్ 4 cm అలాగే దీని యొక్క కరస్పాండింగ్ సైడ్ దీనిలో 2/3 టైమ్స్ ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఈ 2/3 అనేది మనకి ప్రాపరా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చూసుకోండి. మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ కదా, 2/3 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఆల్వేస్ లెస్ దాన్ 1. అంటే మనం కన్స్ట్రక్ట్ చేయబోయే సిమిలర్ ట్రయాంగిల్ దీనికంటే చిన్న ట్రయాంగిల్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికంటే చిన్న ట్రయాంగిల్ వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది A', C' అనుకుందాం. అంటే వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ A', B', C' సిమిలర్ టు ABC. ఓకే, ఫస్ట్ మనం ABC ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేద్దాం.
మనకి 3 సైడ్స్ ఇచ్చినప్పుడు మనకు ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయడం ఆల్రెడీ లోయర్ క్లాస్లో నేర్చుకున్నాం. ఫస్ట్ బీసీ 6 సెంటీమీటర్స్ ఉండేటట్లు ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేద్దాం. దిస్ వన్ ఈజ్ బీసీ. ఇప్పుడు ఏబి యొక్క లెంత్ 4 సెంటీమీటర్స్ కాబట్టి మనం 4 సెంటీమీటర్స్ స్కేల్ మీద తీసుకున్నట్లయితే అంటే మనం బి దగ్గర ఉంచి ఒక ఆర్క్ డ్రా చేస్తాం. నెక్స్ట్ ఏసీ 5 సెంటీమీటర్స్, సి దగ్గర ఉంచి ఫస్ట్ డ్రా చేసిన ఆర్క్ని కట్ చేసేటట్లు ఒక ఆర్క్ని డ్రా చేసినట్లయితే ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది ఏని రిప్రజెంట్ చేస్తుంది, వెర్టెక్స్ ఏని. ఇప్పుడు మనం ఏబిని ఏసీని జాయిన్ చేసినట్లయితే ఒక ట్రయాంగిల్ వస్తుంది. దిస్ ఈజ్ ద గివెన్ ట్రయాంగిల్. ఇప్పుడు మనం దీనికి సిమిలర్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. దానికోసం మనం బి దగ్గర బిఎక్స్ బార్ అనే ఒక రే డ్రా చేయాలి. ఇది విత్ ఎక్యూట్ యాంగిల్. బిఎక్స్ రేని డ్రా చేసాం. ఇక్కడ యాంగిల్ ఎక్యూట్ యాంగిల్ ఉండేటట్లు మనం బిఎక్స్ అనే ఒక రేని డ్రా చేసాం. ఇప్పుడు మనం ఇచ్చిన రేషియో ఏంటి, 2/3 టైమ్స్. ఈ 2/3 టైమ్స్లో మనకి న్యూమరేటర్ డినామినేటర్ రెండిట్లో ఏది బిగ్గెస్ట్ పార్టో చూసుకోండి. ఇక్కడ మనకి 3 అనేది లార్జెస్ట్ నెంబర్ కాబట్టి దీని మీద 3 పాయింట్స్ లొకేట్ చేయాలి. అది న్యూమరేటర్లో ఉండొచ్చు, డినామినేటర్లో ఉండొచ్చు. మనకి ఏది లార్జెస్ట్ నెంబర్ అయితే అన్ని పార్ట్స్ మనం బిఎక్స్ రే మీద మనం లొకేట్ చేయాలి. ఈక్వి డిస్టెంట్లో సమాన దూరాల్లో ఉండేటట్లు. అంటే ఇక్కడ మనం 3 పార్ట్స్ని లొకేట్ చేయాలి. దానికోసం మనం కాంపాస్ తీసుకుంటాం. ఏదైనా సర్టెన్ రేడియస్తో 3 పాయింట్స్ లొకేట్ చేస్తాం. అంటే 1, 2 అండ్ 3. వీటికి పేర్లు పెట్టుకున్నట్లయితే బి, B1, B2 అండ్ B3. మనం ఎట్లా అంటే ఇక్కడ పాయింట్స్ అనేది ఇచ్చిన ఫ్రాక్షన్లో ఏది లార్జెస్ట్ నెంబర్ అయితే అన్ని పాయింట్స్ లొకేట్ చేస్తాం. తర్వాత మనం ఇలా డినామినేటర్ టు న్యూమరేటర్. ఫస్ట్ డినామినేటర్లో ఎంత ఉంది, 3 ఉంది కదా, అంటే థర్డ్ పాయింట్ని సితో జాయిన్ చేయాలి మనం. అంటే B3ని మనం సిని జాయిన్ చేసినట్లయితే ఓకే. నెక్స్ట్ మనకి సెకండ్ పాయింట్ అంటే B2. ఈ B2ని నుంచి మనం ఒక ప్యారలల్ లైన్ డ్రా చేయాలి. B3Cకి ప్యారలల్గా ఉండేట్లు ఒక లైన్ డ్రా చేయాలి మనం త్రూ B2 అన్నమాట. దానికోసం మనం సెట్ స్క్వేర్ని ఉపయోగించవచ్చు, లేదా కరస్పాండింగ్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ని వాడుకోవచ్చు. మనం యాంగిల్స్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ మనం ప్యారలల్ లైన్ డ్రా చేద్దాం. ఫస్ట్ మనం B3 దగ్గర ఒక ఆర్క్ డ్రా చేస్తాం. అదే రేడియస్తో మనం B2 దగ్గర నుంచి ప్యారలల్ లైన్ డ్రా చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేస్తాం. నెక్స్ట్ మనకి ఈ లెంత్ తీసుకుంటాం. ఇదే లెంత్తో మనం మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ఆర్క్ డ్రా చేస్తే ఒక పాయింట్ వస్తుంది. మనకి ఈ పాయింట్ వస్తుంది. ఇప్పుడు B3ని పాయింట్ని జాయిన్ చేసినట్లయితే మనకు ఒక ప్యారలల్ లైన్ వస్తుంది. ఈ రెండు మనకి ప్యారలల్ లైన్స్ అవుతాయి. ఓకే, మనకి ఇప్పుడు ఇది సి కదా, దీన్ని C' అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ మనం త్రో C' మనం ఏసీకి ఒక ప్యారలల్ లైన్ డ్రా చేయాలి. అంటే ఏసీకి ప్యారలల్గా ఉండాలి. అది పాసెస్ త్రూ ద పాయింట్ C'. దానికోసం మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ మనం ఒక ఆర్క్ డ్రా చేస్తాం. సేమ్ రేడియస్తో మళ్ళీ C' దగ్గర ఒక ఆర్క్ డ్రా చేస్తాం. నెక్స్ట్ ఈ లెంత్ తీసుకుంటాం.
అంతే లెంత్తో ఈ ఆర్క్ని కట్ చేసినట్లయితే మనకి ఒక పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ C' జాయిన్ చేసినట్లయితే మనకి ప్యారలల్ లైన్ వస్తుంది. ఏసీకి ఒక ప్యారలల్ లైన్ వస్తుంది. దిస్ ఈజ్ A'. మనకి A', BC' అనేది రిక్వైర్డ్ సిమిలర్ ట్రయాంగిల్ టు ABC. ఇది మనం ప్రూఫ్ చేయొచ్చు అన్నమాట. మనకి ఇక్కడ ట్రయాంగిల్ ప్రూఫ్, ట్రయాంగిల్ B2C' అండ్ ట్రయాంగిల్ B3C ఆర్ సిమిలర్ బికాజ్ మనకి ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అయితే ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి. ఈ ట్రాన్స్ఫర్స్గా తీసుకున్నట్టయితే ఈ రెండు ట్రాన్స్ఫర్సల్కి ఒకే సైడ్ ఉన్న ఒకటి ఎక్స్టీరియర్ యాంగిల్, ఒకటి ఇంటీరియర్ యాంగిల్ కాబట్టి ఇవి రెండింటిని కరస్పాండింగ్ యాంగిల్స్ ఉంటాయి. అవి రెండు ఆల్వేస్ ఈక్వల్గా ఉంటాయి. అట్లాగే ఈ యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంటాయి, ఎందుకంటే ఇవి రెండు ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ బి దగ్గర ఉన్న యాంగిల్ కామన్ యాంగిల్ కాబట్టి ఒక ట్రయాంగిల్లో ఉన్న 3 యాంగిల్స్ మరొక ట్రయాంగిల్లో ఉన్న 3 యాంగిల్స్కి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. మనకి సిమిలర్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి, అంటే వాటి యొక్క రేషియో ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి BB2 బై BB3 ఈక్వల్ టు BC' బై BC ఈక్వల్ టు B2C' బై B3C. ఇక్కడ మనకి BB2 అంటే B నుంచి B2 వరకు ఉన్న పార్ట్స్ అన్ని 2 కదా, అంటే మనం BB2 ప్లేస్లో 2 రాసినట్లయితే, అట్లాగే BB3 B నుంచి B3 వరకు ఉన్న పార్ట్స్ 3 కాబట్టి 2/3 అని రాయొచ్చు. అంటే 2/3 ఈక్వల్ టు BC' BC ఈక్వల్ టు B2C' B3C. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. అట్లాగే మనకి ఇవి రెండు తీసుకున్నట్లయితే అవి కూడా మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి, ఎందుకంటే కరస్పాండింగ్ యాంగిల్స్ కామన్ యాంగిల్ అనే కాన్సెప్ట్ చేసుకుంటే ఆల్సో ట్రయాంగిల్ A', BC' ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ ABC. కాబట్టి వాటిలో కూడా మనకి కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి కాబట్టి A', B బై AB ఈక్వల్ టు BC' బై BC ఈక్వల్ టు A', E' బై AC. ఇక్కడ మనకి BC' బై BC వాల్యూ 2/3 కదా, కాబట్టి వీటి రేషియో కూడా మనకి 2/3 అయిపోతుంది. దేర్ఫోర్ ఫ్రమ్ 1 and 2 A', B by AB ఈక్వల్ టు BC' by BC ఈక్వల్ టు A', E' by AC ఈక్వల్ టు 2/3. హెన్స్ proved. Next problem, exercise number 8.2 లో 12th one. Construct an isosceles triangle whose base is 8 cm and altitude is 4 cm. Then draw another triangle whose sides are 1/2 times the corresponding sides of the isosceles triangle. ఇక్కడ మనం ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ డ్రా చేయాలి. దాంట్లో బేస్ 8 సెంటీమీటర్స్ ఉండాలి, ఆల్టిట్యూడ్ అంటే హైట్ 4 సెంటీమీటర్ ఉండేట్లు ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ని డ్రా చేయాలి. ఫస్ట్ మనం ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసినట్లయితే ABC ఈజ్ ద గివెన్ ట్రయాంగిల్. ఇక్కడ మనకి బేసు 8 సెంటీమీటర్స్ అండ్ ఆల్టిట్యూడ్ 4 సెంటీమీటర్స్. నెక్స్ట్ దీనికి సిమిలర్గా ఉండే మరొక ట్రయాంగిల్ డ్రా చేయాలి.
దాని యొక్క సైడ్స్ ఈ ఏబిసి యొక్క సైడ్స్కి 1/2 టైమ్స్, అంటే ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసినట్లయితే 2 1s are 2 + 1 3, అంటే 3/2 ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చింది కదా. మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 కంటే పెద్దగా ఉంటుంది కాబట్టి మనం రిక్వైర్డ్ ట్రయాంగిల్ గివెన్ ట్రయాంగిల్ కంటే పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి అవుట్ సైడ్ వస్తుంది అన్నమాట. C', A', అంటే A', B, C' అనేది ఏబిసికి సిమిలర్గా ఉంటూ దాని యొక్క కరస్పాండింగ్ సైడ్స్ 3/2 టైమ్స్ ఉండేటట్లు మనం ఒక సిమిలర్ ట్రయాంగిల్ని డ్రా చేయాలి. ఓకే, మనం ఫస్ట్ ట్రయాంగిల్ని డ్రా చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మనకి బీసీ 8 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్ ఉండేటట్లు ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసాం. దిస్ ఈజ్ బీసీ. నెక్స్ట్ మనకి ఆల్టిట్యూడ్ 4 సెంటీమీటర్స్ ఉండేటట్లు మనం ట్రయాంగిల్ డ్రా చేయాలి కాబట్టి దీనికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి. మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయటం ఆల్రెడీ లోయర్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. అంటే బి నుంచి సి నుంచి మనకి మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద బీసీ ఉండేటట్లు ఆర్క్స్ డ్రా చేస్తాం. మోర్ దాన్ హాఫ్ ఉండేటట్లు ఇక్కడ మనకి 2 పాయింట్స్ వచ్చాయి కదా. ఇవి రెండింటిని జాయిన్ చేసినట్లయితే మనకి బీసీ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ వస్తుంది. అయితే మనకి ఆల్టిట్యూడ్ 4 సెంటీమీటర్స్ ఉండాలి కాబట్టి మనం కాంపాస్తో స్కేల్ మీద 4 సెంటీమీటర్స్ తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎం అనుకున్నట్లయితే ఎం నుంచి 4 సెంటీమీటర్ ఉండేట్లు ఒక ఆర్క్ డ్రా చేస్తాం. ఇది ఏ అవుతుంది. ఇప్పుడు ఏబి అండ్ ఏసి జాయిన్ చేసినట్లయితే మనకి గివెన్ ట్రయాంగిల్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ గివెన్ ట్రయాంగిల్. ఇక్కడ మనకి దీని యొక్క బేసు 8 సెంటీమీటర్స్ అండ్ ఆల్టిట్యూడ్ 4 సెంటీమీటర్స్. ఇప్పుడు ఇంతకు ముందు ప్రాబ్లంలో చెప్పుకున్నట్లు మనకి దీనికి సిమిలర్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఫస్ట్ మనం బి దగ్గర నుంచి ఒక ఎక్యూట్ యాంగిల్ ఉండే విధంగా బిఎక్స్ అనే ఒక రేని డ్రా చేస్తాం. అంటే ఇక్కడ యాంగిల్ ఎక్యూట్ యాంగిల్ ఉండే విధంగా బిఎక్స్ రేని డ్రా చేసాం. ఇప్పుడు మనకి 3/2 టైమ్స్ ఉండేటట్లు, అంటే మనం ఇక్కడ దీని మీద ఈ 3 2 ఈ న్యూమరేటర్ డినామినేటర్లో లార్జెస్ట్ నెంబర్ ఏంటి 3 కదా. అది న్యూమరేటర్లో ఉండొచ్చు, డినామినేటర్లో ఉండొచ్చు. ఏది లార్జెస్ట్ నెంబర్ అయితే అది తీసుకుంటాం. 3 లార్జెస్ట్ నెంబర్ కాబట్టి 3 పాయింట్స్ లొకేట్ చేయాలి ఈక్వి డిస్టెంట్లో ఉండేటట్లు, అంటే సమాన దూరాల్లో ఉండేటట్లు మనం 3 పాయింట్స్ లొకేట్ చేద్దాం. బి దగ్గర B1 2 అండ్ 3 వీటికి నేమ్స్ పెట్టుకున్నట్లయితే B1 B2 B3. ఇక్కడ మనకి ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి దీని వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. కాబట్టి ఇచ్చిన ట్రయాంగిల్ కంటే మనం కన్స్ట్రక్ట్ చేసే ట్రయాంగిల్ పెద్దగా వస్తుంది. కాబట్టి మనం ఈ బీసీని బిఏని మనం ప్రొడ్యూస్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? డినామినేటర్ నుంచి న్యూమరేటర్కి వెళ్ళాలి. అంటే ఫస్ట్ మనం కింద ఉన్న భాగాన్ని కలపాలి, అంటే సెకండ్ పార్ట్. ఇందులో సెకండ్ పార్ట్ ఏంటి? B2 కదా. ఈ B2ని Cతో జాయిన్ చేయాలి. ఓకే,
ఇప్పుడు దీనికి ప్యారలల్లో ఉండేటట్లు B3 నుంచి నెక్స్ట్ పార్ట్ థర్డ్ పార్ట్ కదా న్యూమరేటర్లో, అంటే థర్డ్ పార్ట్ నుంచి డ్రా చేయాలి. అది B2Cకి ప్యారలల్గా ఉండాలి. దానికోసం మనం కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించుకున్నట్లయితే ఇంతే రేడియస్తో మనం B3 దగ్గర కూడా ఒక ఆర్క్ని డ్రా చేస్తాం. నెక్స్ట్ ఈ లెంత్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి మరొక ఆర్క్ని డ్రా చేస్తే మనకు ఒక పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ని B3ని జాయిన్ చేసినట్లయితే B2Cకి ప్యారల్ లైన్స్ వస్తుంది మనకి. ఇది C కాబట్టి C' అవుతుంది. నెక్స్ట్ మనకి ఈ C' గుండా ACకి ఒక ప్యారల్ లైన్ డ్రా చేయాలి మనం. దానికోసం మళ్ళీ సిమిలర్ యాంగిల్స్ అదే కరస్పాండింగ్ యాంగిల్స్ డ్రా చేసుకుంటాం. అంటే దానికోసం మనం ఇక్కడ యాంగిల్ని సేమ్ రేడియస్తో మళ్ళీ ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేస్తాం. ఇప్పుడు లెంత్ ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ లెంత్తో ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి ఒక ఆర్క్ డ్రా చేస్తే మనకు ఒక పాయింట్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ C' ఆ పాయింట్తో జాయిన్ చేసినట్లయితే ACకి ప్యారల్ లైన్ వస్తుంది. ఇది A కదా, ఇది A' అవుతుంది. అంటే ఇవి రెండు కూడా మనకి ప్యారల్ లైన్స్. నెక్స్ట్ ఇవి రెండు ప్యారల్ లైన్స్. ఇక్కడ A', B, C' ఈజ్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్. మనం దీన్ని కూడా 11th ప్రాబ్లం లాగే ప్రూఫ్ చేయొచ్చు. ఒకసారి ప్రూఫ్ చేద్దాం. మనకి ట్రయాంగిల్ B3C' ట్రయాంగిల్ B3C' ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ B2C. ఎందుకని ఇక్కడ AAA సిమిలారిటీ రూల్ని ఉపయోగించుకుంటాం. ఎందుకంటే ఈ B2 B3 ఈ యాంగిల్స్ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి కాబట్టి ఈక్వల్గా ఉంటాయి. ఎందుకంటే ఇవి రెండు ప్యారల్ లైన్స్ కదా. అలాగే C దగ్గర ఉన్న యాంగిల్స్ కూడా కరస్పాండింగ్ యాంగిల్స్, దే ఆర్ ఆల్సో ఈక్వల్ టు. యాంగిల్ B ఈజ్ కామన్ యాంగిల్. కాబట్టి మనకు టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. కాబట్టి B3 బై B2 ఈజ్ ఈక్వల్ టు BC' బై BC ఈక్వల్ టు B3C' బై B2C. ఇక్కడ మనకి B3 నుంచి B3 ఉన్న డిస్టెన్స్ 3 యూనిట్స్ ఉంటుంది. అట్లాగే B నుంచి B2 వరకు ఉన్న డిస్టెన్స్ కూడా మనకి 2 యూనిట్స్ ఉంటుంది. అంటే 3/2 రాయొచ్చు. ఈక్వల్ టు BC' బై BC ఈక్వల్ టు B3C' బై B2C. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. అలాగే A', ABC కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఆల్సో ట్రయాంగిల్ A', C' ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ ABC. ఇక్కడ కూడా మనకి AAA సిమిలారిటీ రూల్, అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇవి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. మనకి దట్ ఎంప్లైస్ వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే AB బై A', B బై AB ఈక్వల్ టు BC' బై BC ఈక్వల్ టు A', C' బై AC. ఇక్కడ మనకి ఫస్ట్ ఈక్వేషన్లోని BC' బై BC ఉంది. సెకండ్ ఈక్వేషన్లో కూడా మనకి BC' బై BC ఉంది. కాబట్టి వీటి యొక్క రేషియో కూడా మనకి 3/2కి ఈక్వల్ అవుతుంది. ఫ్రమ్ 1 and 2
అని ఏ డాష్ బి బై ఏబి ఈక్వల్ టు బీసీ డాష్ బై బీసీ ఈక్వల్ టు ఏ డాష్ సి డాష్ బై ఏసీ ఈక్వల్ టు 3/2. అంటే ఇక్కడ మనకి ఏ డాష్ బీసీ డాష్ అనే ఒక ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసాం విచ్ ఈజ్ సిమిలర్ టు ఏబిసి అండ్ ఏ డాష్ బీసీ డాష్ యొక్క సైడ్స్ ఏబిసి యొక్క కరస్పాండింగ్ సైడ్స్కి 3/2 టైమ్స్ ఉంటాయి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే 10th క్లాస్ చదివే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్, బై బై.